బహిష్కరణ G5 స్ట్రీమ్ అవుతుంది. చూసాక నాకు ఎలా అనిపించిందంటే యావరేజ్గా ఉందండి వెబ్ సిరీస్. వన్ టైం వాచ్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, బట్ మిగతా ఎపిసోడ్స్ కొంచెం ల్యాగ్గా ఉంటుంది. స్టోరీ కూడా అంత కొత్తగా ఏముండదు, బట్ ఎక్కడో చూసినట్టుగానే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ అంతా క్రైమ్ డ్రామా మీద ఉంటుంది. అంజలి, రవీంద్ర విజయ్, అనన్య, శ్రీతేజ్ ఈ 4 మెంబర్స్ చుట్టూ స్టోరీ అంతా ఉంటుంది. ఇంకా డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీ ఏంటంటే గుంటూరు డిస్టిక్లోనే స్టోరీ అంతా ఉంటుంది. శివయ్య అనే అతను అక్కడ ఉన్న 10 గ్రామాలకి అతని హెడ్గా ఉంటాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ శివయ్యని చూస్తూ భయపడుతూ ఉంటారు. ఇంకా అతను ఏం చెప్తే అదే ఫాలో అవుతూ ఉంటారు. కానీ అక్కడ గ్రామాలలో కొంతమంది అమ్మాయిలు ఉరేసుకొని చనిపోతూ ఉంటారు. ఇంకా పుష్ప అంటే అంజలి గారి క్యారెక్టర్ నేమ్ ఈ వెబ్ సిరీస్లో. ఈమె ఒక ప్రాస్టిట్యూట్. ఈ వెబ్ సిరీస్లో పుష్పని శివయ్య ఉంచుకొని ఉంటాడు. శివయ్య దగ్గర పనిచేసే హీరో పుష్పని లవ్ చేస్తాడు. ఆ లవ్ని పుష్ప యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ హీరో వేరే లక్ష్మి అనే అమ్మాయికి తాళి కడతాడు. ఇంకా అసలు హీరో వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఇంకా అక్కడ గ్రామాలలో ఆడపిల్లలు ఎందుకు ఉరేసుకొని చనిపోతూ ఉంటారు అనే దాని మీద ఈ స్టోరీ అంతా ఉంటుంది. ఆ గ్రామాలలో కులం తక్కువ వాళ్ళని ఎలా చూస్తారు అని కొన్ని చూస్తారు. ఇంకా అంజలి, అనన్య, రవీంద్ర విజయ్, శ్రీతేజ్ వీళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. అంజలి గారి యాక్టింగ్ కోసం చూడొచ్చు. మూవీ అంతా చూసాక నాకైతే ఒక డౌట్ వచ్చింది. శివయ్యని పుష్ప ఎప్పుడో చంపేసిండొచ్చు, కానీ 7 years తర్వాత చంపేస్తుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో చూడకూడదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.7 out of 5. ఇది నా ఒపీనియన్. ఒకవేళ మీరు చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. నా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.